వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్ 6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినప్పటికీ పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకు రాలేదు. నర్సరావుపేట పార్లమెంట్ కేంద్రంగానే ఉండాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. తాడిపత్రి గొడవల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిరిగి అనంతపురానికి చేరుకున్నారు. కానీ పిన్నెల్లి మాత్రం ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అది కూడా షరతులతో. ఈ క్రమంలో ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా పిన్నెల్లిపై రెంటచింతల పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ముందే విషయం తెలుసుకున్న పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉండిపోయారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు తాను పారిపోలేదంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కేసు నమోదైనా కూడా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈవీఎం ధ్వంసం కేసులో వీడియో బయటకు వచ్చిన తర్వాతే హడావుడి చేశారు తప్ప అంతకు ముందు వరకు పిన్నెల్లిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా చెప్పాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదా? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి? గాడుదులుగా సారీ అతను ఏం చేశారండి? ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని. పట్టుకొని బంధించి పెడరెక్కలు విరిచికట్టి తాడుతో కట్టి లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి. దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా? అది మీ పోలీసులు. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని సంబరపడే పరిస్థితి లేకుండా పోయింది. కౌంటింగ్ రోజు పిన్నెల్లి భవిష్యత్ తేలిపోతుంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనపై పెట్టిన కేసులన్నీ తేలిపోయే అవకాశం లేకపోలేదు. కానీ వైసీపీ ఓడిపోతే మాత్రం ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పిన్నెల్లిపై 2 హత్యాయత్న కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి సీఐపై, మరొకటి టీడీపీ ఏజెంట్పై దాడుల కేసుల్లో. అయితే పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడున్నారో మాత్రం క్లారిటీ రావడం లేదు. హత్యాయత్న కేసుల్లో అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినప్పటికీ పిన్నెల్లి మాత్రం బయటకు రావటం లేదు. నర్సరావుపేట పార్లమెంట్ కేంద్రంగానే ఉండాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రి గొడవల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిరిగి అనంతపురానికి చేరుకున్నారు. కానీ పిన్నెల్లి మాత్రం ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్ చెప్పండి, అయితే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన ఎందుకు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు? ఒకవేళ రిజల్ట్ టైంకి ఆయన ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో మొదటగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. జూన్ 6 వరకు కూడా రామకృష్ణారెడ్డిని ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో అదుపులో తీసుకోవద్దు, ఈ కేసుకు సంబంధించి పరిణామాలు కూడా ముందుకు వెళ్ళొద్దు అనే విధంగా కూడా క్లియర్గా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారనే దానిపైన స్పష్టత లేదనే విధంగా చెప్పుకోవచ్చు. పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో
బృందాలుగా వెళ్ళి సెర్చ్ చేశారు, ఎక్కడికక్కడ కూడా నిఘా వర్గాలను ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు అయితే పిన్నెల్లి ఎక్కడున్నారనే దానిపైన సమాచారం లేకపోవడం పైన అనేక పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ నేతలు అయితే కావాలని చెప్పి పోలీసులే దగ్గరుండి ఆయన అజ్ఞాతంలో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా పోలీసు వాళ్ళ దగ్గర డేటా ఉంది అనే విధంగా కూడా మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంతో పాటు నిన్న రంటచింతల గ్రామంలో జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసు దర్యాప్తులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో సర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా రామకృష్ణారెడ్డిని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రస్తుతం హత్యాయత్నం కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏమన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంట ఎవ్రీడే ఉండేటటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి సమాచారం లేదు, తమ నేత ఎక్కడున్నారనే దానిపైన వాళ్ళకు కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కౌంటింగ్ డేట్ కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో నేతలకు పలు సూచనలు అయితే అభ్యర్థి నుంచి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు మాచర్ల నియోజకవర్గాన్ని ఎవరు కూడా లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నేపథ్యంలో మరి ఆర్కే కనుక రాకపోతే వాళ్ళ పరిస్థితి, ఏజెంట్ల పరిస్థితి ఏంటి, నేతల పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మరి కౌంటింగ్ డేట్ కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయ్యే వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకవేళ గెలిచిన తర్వాతే ఆయన వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్కు సంబంధించినటువంటి అంశాలను బట్టే ఆయన వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెలుగులోకి వస్తారనే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు నియోజకవర్గం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం పైన మాత్రం సర్వత్రా కూడా అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పోలీసుల పైన కూడా విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అండర్ వరల్డ్లో ఉన్నటువంటి అనేక మంది నేరస్తులనే పట్టుకుంటుంటే ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేత, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు పోలీసులు గంభీరంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉందనే దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున కూడా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.